హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో మీల్ మేకర్స్ని తీసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ కప్ మీల్ మేకర్స్ తీసుకున్నాను. సో అవైతే నానపెట్టేసుకున్నాను ఒక 20 minutes. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. రైస్ కుక్కర్లో ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. 3 tablespoon ఆయిల్ వేసి అలాగే ఒక 1.5 tablespoon గీ వేసాను. సో అవంతా గీ వేడెక్కాక మసాలా కావాల్సిన పట్టా మొగ్గ బిర్యానీ అక్కడనే యాడ్ చేశాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి అవి కూడా ఆయిల్లోకి వేసాను. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మంచిగా మనం మిక్స్ చేసుకున్నాము. ఈ ఆనియన్స్ మంచిగా మగ్గాలి. చూడండి, కలర్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ అయింది. అండ్ అలాగే కొంచెం క్యారెట్ అండ్ కొంచెం బీనీస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ ఆర్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక 5 pieces క్యాష్యూని అయితే యాడ్ చేశాను. జీడిపప్పుని యాడ్ చేసి సో మంచిగా మిక్స్ చేశాను. సో ఈ ఆయిల్లో ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇక్కడ నేను 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ముందుగా నేను ఒక మీడియం సైజ్ టమాటోని అండ్ 2 చిల్లీస్ని తీసుకున్నాను మిక్సీ జార్లోకి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, సో ఈ టమాటో గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఇది ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. సో బిర్యానీ మసాలా కూడా మంచిగా దీంట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మంచిగా ఉడికిపోయింది మొత్తం. తర్వాత నానబెట్టుకున్న ఈ సోయా చుంక్స్ అంటారు, మీల్ మేకర్ అని కూడా అంటారండి. సో ఈ సోయా చుంక్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇవి కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకున్నాక రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. సో రైస్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 cups ఆఫ్ రైస్కి నేను 3 cups వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేశానండి. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఒక విజిల్ అయితే సరిపోతుందండి. సో ఒక విజిల్ వచ్చాక ఒక 2 minutes ఆగి మూత ఓపెన్ చేసి చూస్తే మీల్ మేకర్ బిర్యానీ రెడీ. సో ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా హాట్గా ఇలాగా బిర్యానీ, వెజ్ మీల్ మేకర్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేయండి. సో దీంట్లోకి కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చట్నీ యాడ్ చేసుకోవచ్చు, సో మసాలా కర్రీ యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కొంచెం కర్డ్ని యాడ్ చేసుకున్నాను. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.